రోజూ మునసబు గారింటికి వెళ్ళి పేపర్ తిరిగేసి వాంటెడ్ కాలమ్స్ చూసి నిరుత్సాహపడుతూ ఉండేది అనురాధ. సొంత ఊరికి దగ్గరలో ఎక్కడా ఉపాధ్యాయులు కావాలి అన్న ప్రకటన కనిపించేది కాదు. ఉద్యోగ ప్రకటనలన్నీ నగరాల నుంచే. చేసేది లేక హైదరాబాదులో ఉన్న ప్రైవేటు పాఠశాలలకు అప్లై చేసింది. 2-3 పాఠశాలల నుండి ఇంటర్వ్యూ కార్డులు కూడా వచ్చాయి. సిటీలో ఉంటున్న తమ ఊరి అమ్మాయి వసుమతికి ఉత్తరం రాసింది తను వస్తున్నట్లు. వెళ్లే రోజు కూడా అంది అన్నపూర్ణ. నువ్వు పట్నం వెళ్ళొద్దే అక్క. ఓ 25 మంది పిల్లల్ని పెట్టుకుని ట్యూషన్స్ చెప్పుకున్నా గడిచిపోతుంది. నువ్వు ఒక్కదానివే అంత దూరం వెళ్ళి ఇబ్బందులు పడటం ఎందుకు? సుబ్బమ్మత్త కూడా నిన్ను ఎక్కడే ఉండమంటుంది. చెల్లెలు బుగ్గలు ప్రేమగా తన చేత్తో నొక్కింది. ప్రతి స్త్రీ ముందడుగు వెయ్యాలంటే తన ప్రగతికి అడ్డుగా ఉన్న అడ్డుగోడలను దాటి శృంఖలాలు ఛేదించుకుని పోవాలి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటికి భయపడి ఓ మూల ముడుచుకుని కూర్చుంటే ఎలా? అంది అనురాధ. అక్కకి ఆత్మవిశ్వాసం పట్టుదల ఎక్కువ అనుకుంది అన్నపూర్ణ. అన్నపూర్ణ నిడుబ్రోలు స్టేషను దాకా వచ్చి అనురాధకు వీడ్కోలు చెప్పింది. హైదరాబాద్ వెళ్ళటం అదే మొదటిసారి. పైకి ధైర్యంగా ఉన్నా గుండెల్లో గుబులుగానే ఉంది అనురాధకు. స్టేషన్కు వసుమతి వస్తుందో రాదో. కొన్ని క్షణాలు గడిచాక భయపడుతున్న మనసును సమాధానపరిచే ప్రయత్నం చేసింది. చదువుకున్న తనే భయపెడితే ఎలా? ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేయటం లేదు. లోకంలో తనొక్కతే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నదా? తేలికపడిన మనస్సుతో కంపార్ట్మెంట్ అంతా కలయ చూసింది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. తనొక్కతే ఎందుకు విడయంగా ఒదిగి కూర్చోవాలి? ఎదురుగా ఇన్షర్ట్ చేసుకుని టీవీగా కూర్చున్న 25 ఏళ్ల యువకుడి కేసి చూసింది. అతన్ని అడిగి ఇంగ్లీషు మ్యాగజైన్ తీసుకుని పేజీలు తిరిగేసింది. మీరు ఎక్కడి దాకా వెళుతున్నారు? ధైర్యంగా అడిగింది. హైదరాబాద్. 2-3 పాఠశాలలో ఓ కాలేజీలో ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఏ ఉద్యోగం వచ్చినా చేరిపోవాలి అన్నాడతను. మీరు ఎంఏ బిఈడీనా? ఎంఏ పిహెచ్డి బిఈడి కూడా చేశాను అన్నాడతను గడ్డం సవరించుకుంటూ. అప్పుడు అతని గడ్డం కేసి చూసింది. ట్రిమ్ చేసుకున్న గడ్డం అతని మొహానికి అందాన్ని ఇచ్చిందనుకుంది. మ్యాగజైన్ మీద ముకుంద శర్మ అని రాస్తున్న ముత్యాల్లాంటి అక్షరాల కేసి చూసింది. తనలాగే అతను టీచింగ్ ప్రొఫెషన్కు చెందినవాడని తెలియగానే అతనితో ఫ్రీగా మాట్లాడటం మొదలుపెట్టింది. అతను కలుపుగోలుగా మాట్లాడాడు. ట్రైన్ విజయవాడ దాటగానే అనురాధకు నిద్ర ముంచుకొచ్చింది. మ్యాగజైన్ అతనికి ఇచ్చేసి నిద్రలోకి జారుకుంది. హైదరాబాద్ వచ్చేశామండి అని శర్మ బిగ్గరగా కేకేసే వరకు అనురాధకు మెలకువ రాలేదు. వెళ్ళి మొహం కడుక్కుని రండి. ఇంకో 5 నిమిషాల టైం ఉంది స్టేషన్ రావటానికి అన్నాడతను టవలు పేస్టు అందిస్తూ. వద్దండి అంది మొహమాట పడిపోతూ. నా బ్యాగులో ఉన్నాయి సోప్ పేస్టు మళ్ళీ అంది. ఇప్పుడు అవన్నీ బ్యాగులో నుంచి తీయటం సర్దుకోవటం ఎందుకు? తీసుకోమ్మా పర్వాలేదు. సొంత అన్న చెల్లెలతో అన్నంత చనువుతో అన్నాడతను. టవలు పేస్టు తీసుకుని టాయిలెట్ వైపు వెళ్ళిందామే. మొహం కడుక్కుని టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి కూర్చుంది. కంపార్ట్మెంటులో కాఫీ అమ్మే అబ్బాయిని పిలిచి 2 కప్పులు కాఫీ తీసుకుని ఓ కప్పు ఆమెకు ఇవ్వబోయాడు శర్మ. వద్దండి. మీకు ప్రతిదానికి మొహమాట పడే తత్వం ఉన్నట్లుంది. 4 సంవత్సరాల క్రితం మా చెల్లెలు తప్పిపోయింది. అచ్చు మీలాగే ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే మా చెల్లెల్ని చూస్తున్నట్లే ఉంది. మళ్ళీ మనం కలుస్తామో లేదో. రైలు ప్రయాణంలో పరిచయాలు గమ్మత్తుగా ఉంటాయి. తీసుకోండి ప్లీజ్. కాఫీ కప్పు అందుకుని చప్పరిస్తూ. ఎందుకు వెళ్ళిపోయింది మీ చెల్లెలు అని అడిగింది. కారణం తెలియదండి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆచూకీ తెలియలేదు. మా చెల్లెలికి అప్పుడప్పుడు మెంటల్ డిజార్డర్ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో అదేం చేస్తుందో దానికే తెలియదు. ఆ సమయంలో దాని పేరు కూడా దానికి గుర్తుండదు. 2-3 సంవత్సరాల పాటు ఆ స్థితిలో ఉంటుంది. అనుకోని సంఘటన జరిగి మెదడుకు షాక్ లాగా తగిలితే మళ్ళీ మామూలు మానసిక స్థితికి వస్తుంది. నా భయం ఏమిటంటే మానసిక స్థితి సరిగ్గా లేని సమయంలో ఏ దుర్మార్గుడి చేతిలో చిక్కి ఉంటే దాని బతుకు నాశనమైపోయి ఉంటుంది. చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ అన్నాడతను. అదేం జరగదులేండి. మీ చెల్లెలు ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండి ఉంటుంది అందామే. ఏ తప్పు చెయ్యని వాళ్ళు, అందరి క్షేమాన్ని కాంక్షించేవాళ్ళు, ఎదుటివాడు తప్పు చేసినా క్షమాగుణం ఉన్నవాళ్ల మాటల్లో ప్యూరిటీ ఉంటుందంట. వాళ్ళ నోటి నుంచి ఏ మాట వచ్చినా నిజం అవుతుందట. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందండి. మీ నోటి మాట చలువ వల్ల నా చెల్లెలు క్షేమంగానే ఉందనే నమ్మకం ఏర్పడింది అన్నాడు శర్మ వెలిగిపోతున్న మొహంతో.
హైదరాబాద్ స్టేషన్లో బండి ఆగింది. రైలు దిగి అటు ఇటు చూస్తూ నిలబడిపోయింది అనురాధ. వెళ్ళొస్తాను మేడం, అనురాధకు చెప్పేసి వెళ్ళిపోయాడు శర్మ. నవ్వుకుంటూ తను నిలబడిన వైపే వస్తున్న వసుమతిని చూసి అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చింది అనురాధ. ఆటో ఎక్కారు ఇద్దరు. మీ ఇంటికి వస్తున్నాను, మీకేం ఇబ్బంది లేదు కదా అడిగింది అనురాధ వసుమతిని. నా పక్కన మరో మగాడు నిలబెడితే మా వారు ఓర్చుకోలేరు, కానీ నాకు తోడు నువ్వు ఉంటే ఎంతో సంతోషిస్తారు. 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ మాది, ఇబ్బంది ఏమీ ఉండదులే అంది వసుమతి. తన భర్త గూర్చి చేసిన కామెంట్ సరదాకి అందేమోననుకుంది అనురాధ. 9 అంతస్తుల అపార్ట్మెంట్ ముందు ఆగింది ఆటో. ఆటో కిరాయి చేసింది వసుమతి. అపార్ట్మెంట్స్ లోపలికి నడిచారు. 3వ అంతస్తులో ఉంది వసుమతి వాళ్ళ అపార్ట్మెంట్. అందులో 3 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్ రూము, టాయిలెట్స్ ఉన్నాయి. హాల్లో కూర్చుని మహర్షి పేపర్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళగానే పేపర్లోంచి తలెత్తి మందపాటి అద్దాలున్న కళ్ళజోడును ముక్కు మీద సరిచేసుకుంటూ చూశాడు మహర్షి. అతనికి 25 ఏళ్లకు మించి ఉండవు, కానీ చూపులకు 40 ఏళ్లవాడిలాగా కనిపిస్తాడు. అతను ఎవరన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది అనురాధ. మా వారి తమ్ముడు మహర్షి, బ్యాంక్లో క్యాషియర్. మహర్షిని పరిచయం చేస్తూ అంది వసుమతి. సిటీస్ ఆర్ గేట్వే టు ప్రిజన్, మా జైలుకు వచ్చిన మీకు స్వాగతం అన్నాడతను నవ్వుతూ. నీదంతా బడాయి, నగరాలంటే అంత ఇష్టం లేనివాడివి మొన్న నీకు పాలకొల్లు ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళలేదు ఎందుకని? ఈ మహానగరాన్ని పట్టుకుని వేలాడుతూ పైగా నగరాలని జైళ్లని వర్ణిస్తావా అని అడిగింది వసుమతి. వాళ్ళిద్దరి సంభాషణ ఆసక్తిగా వింటూ ఉంది అనురాధ. ఇక్కడ ఏరాయని ఛాయలు, పాన్లు, బిర్యానీ రుచికి అలవాటు పడ్డాను వదినమ్మగారు. దో ఇట్ ఈజ్ ప్రిజన్. ది సిటీ ఈజ్ ఫ్యాసినేటింగ్ సిటీ. ఐ కెనాట్ మూవ్ ఫ్రమ్ హియర్. ఇక్కడి నుంచి కదిలి చిన్న చిన్న టౌన్లకు వెళ్ళలేనండి. 2-3 రోజులకు ఒకసారి నీళ్లు, అప్పుడప్పుడు ఉండే కరెంటు, ఎప్పుడూ సహచరుల్లా కదలాడే ఈగలు, దోమలు, మురుగువాసన, ఇరుకు సందులు, ఈ ఇబ్బందులన్నీ భరిస్తూ పట్టణాల్లోనే ఉండిపోవాలని ఎవరికీ ఉండదు. పల్లెటూరులో ఉండి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ గడ్డ పెరుగు వేసుకుని అన్నం తింటూ ఉండాలని అందరికీ ఉంటుంది. బ్రతుకు తెరువు కోసమే కదా పట్టణాలకి పరిగెత్తేది. మీ స్నేహితురాల్ని నిలబెట్టే నువ్వు లెక్చర్ దంచుతున్నావు వదినమ్మగారు అన్నాడతను. కాఫీ కలుపుకుని వస్తాను, నువ్వు మా మరుదుతో మాట్లాడుతూ ఉండు. కాఫీ తాగి స్నానం చేద్దువు గాని, ఫ్రెష్గా ఉంటుంది, ప్రయాణ బడలిక పోతుంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది వసుమతి. కూర్చోండి, మీరేం భయపడకండి అనురాధ గారు, మీకు ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. ఈ సిటీలో వీధికి ఓ స్కూలు ఉంది. టీచర్ పోస్టులు ఖాళీగా లేవని ఎవరూ చెప్పరు. కాకపోతే 500కో 800కో పని చేయమంటారు. మీరు పాఠాలు చెబుతున్నారో లేదో వాళ్ళు పట్టించుకోరు. క్లాసులో 50-60 మంది పిల్లలు ఉంటారు. మందలో గొర్రెలు అటు ఇటు పోకుండా కాపలా కాసే గొర్రెల కాపరి మీ ఉద్యోగం. మాటిమాటికి కళ్ళజోడు సవరించుకుంటూ నొసలు చిట్లిస్తూ మాట్లాడాడు. మీరెంతవరకు చదువుకున్నారు? అబ్బో, మీరు మూగమ్మాయి కాదు, టీచర్ ఉద్యోగానికి పనికొస్తారు. ఎంకామ్ చదివాను. ఎక్కడ చదివారు? ఎల్కేజీ దగ్గర నుంచి ఎంకామ్ వరకు నా స్టడీస్ ఈ పట్నంలోనే. అయితే సిటీలో మంచి గొర్రెల కాపర్లే ఉన్నారన్నమాట అంది అనురాధ వస్తున్న నవ్వును ఆపుకుంటూ. మీతో జాగ్రత్తగా మాట్లాడాలండోయ్, ఏదో మా పిచ్చి వదులతో మాట్లాడినట్లు మాట్లాడిస్తున్నాను అన్నాడు మహర్షి. కూరగాయల సంచితో వచ్చాడు ప్రమోద్. అప్పటి వరకు లొడలొడా మాట్లాడుతున్న మహర్షి మౌనం దాల్చాడు. వసుమతి కూడా బిగుసుకుపోయినట్లు కనిపించింది అనురాధకు. భర్తకు స్నేహితురాలని పరిచయం చేసింది వసుమతి. స్టేషన్కు నువ్వు ఒక్కదానివి వెళ్ళావా? వసుమతిని అడిగాడు. మహర్షి యోగాసనాలు వేసుకోవాలి, స్టేషన్కు రావటానికి వీలు పడదన్నాడు జవాబు చెప్పింది. మహర్షి వైపు చురచురా చూశాడు ప్రమోద్. నువ్వు ఒక్కదానివే బయటికి వెళ్ళొద్దని 1,00,000 సార్లు చెప్పాను. మరోసారి ఇలా జరిగితే ఊరుకోను అన్నాడు ప్రమోద్ సీరియస్గా. చిన్న విషయానికి వసుమతి భర్త ఎందుకంత సీరియస్ అయ్యాడో అనురాధకు అర్థం కాలేదు. 3 స్కూళ్లలో ఇంటర్వ్యూలకు వెళ్ళింది అనురాధ. ఆ 3 పాఠశాలలు చిన్న చిన్నవే. వెంటనే చేరిపోమ్మని అన్నారు 3 చోట్ల. ఎవరూ ప్రశ్నలు అడగలేదు. ఎలా బోధిస్తావో చూస్తాం, ఓ క్లాసు తీసుకోండి అని అడగలేదు. సర్టిఫికెట్స్ మాత్రం చూశారు. ఇచ్చే జీతం దగ్గర మాత్రం బేరాలాడారు. 300 దగ్గర నుంచి మొదలుపెట్టారు. నెలకు 1000 రూపాయల జీతం ఇస్తామన్న స్కూల్లో చేరింది అనురాధ. తను చేరిన స్కూలు గూర్చి ఆర్భాటంగా కనిపించిన ప్రకటనలు చూసి ఆశ్చర్యపోయింది.
బస్టాండ్ల దగ్గర, సెంటర్లో, పేపర్లలో ఎక్కడ చూసినా ఆ స్కూలు గొప్పతనం గూర్చే ప్రకటనలున్నాయి. నెల రోజులు గడిచేసరికి స్కూలు పరిస్థితి ఏమిటో అనురాధకు అర్థమయ్యింది. డొనేషన్లు, ఫీజుల పేరిట వందలకు వందలు వసూలు చేసి ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు స్కూలు యాజమాన్యం ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఉండిపోయింది. స్కూల్ మెయిన్ రోడ్డు పక్కన ఉండటంతో రణగుణ ధ్వనులు ఎక్కువగా ఉండేవి. పెద్దగా అరుస్తూ గొంతు చించుకుని పాఠాలు చెప్పాల్సి వచ్చేది. ఆమె స్కూల్లో చేరిన కొత్తలో తరచుగా గొంతు బొంగురుపోయేది. విద్యార్థులు ఆడుకోవటానికి ఆట స్థలాలే లేవు. బండెడు పుస్తకాల బరువుతో వంగిపోయి నడిచే పిల్లల్ని చూస్తే దిగులు వేసేది ఆమెకు. ఓ రోజు సిటీ బస్సులో ముకుంద శర్మ కనిపించాడు. రైల్లో కలిశాం. గుర్తున్నానా అంటూ పలకరించాడతను. అతను సికింద్రాబాద్లోని స్కూల్లో పనిచేస్తున్నాడట. ఆ స్కూల్ పరిస్థితి అలాగే ఉందట. ప్రైవేటు స్కూళ్లలో సౌకర్యాలు, టీచింగ్ ఎయిడ్స్ లేకపోయినా తల్లిదండ్రులు ఈ కాన్వెంట్ స్కూళ్ల మీదే మోజు చూపిస్తున్నారెందుకు? శర్మను అడిగింది అనురాధ. ప్రభుత్వ పాఠశాలలు మరీ ఘోరంగా ఉన్నాయండి. ఉపాధ్యాయుల ఖాళీలుంటాయి, అవి భర్తీ చెయ్యరు. ఇవాళ రేపో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. కొన్ని స్కూళ్ళకి తలుపులు, ఇంటికప్పులు కూడా ఉండవు. వాటికంటే మెరుగ్గా ప్రైవేటు పాఠశాలలుండటంతో తల్లిదండ్రులు ఈ పాఠశాలలను ప్రిఫర్ చేస్తున్నారు అన్నాడతను. ఎక్కడ ఉంటున్నారు? అతన్ని అడిగింది. సికింద్రాబాద్లోనే. ఓ ఫ్రెండు నేను కలిసి ఉంటున్నాం. మీ చెల్లెలి సంగతులేమన్నా తెలిసాయా? తప్పిపోయిన శర్మ చెల్లెల్ని గురించి అడిగింది. లేదండి, ఆశలు వదులుకున్నట్లే నిరుత్సాహంగా అన్నాడతను. అతని చేతిలో ఉన్న పుస్తకాలు చూసింది. ఏం పుస్తకాలవి? యథాలాపంగా అడిగింది. జేన్ ఆస్టిన్, జార్జి ఇలియట్, గోతిక్ రాసిన నవలలు. నేను చదివేశాను, బాగుంటాయి. మీరు తీసుకువెళ్ళి చదవండి. మీ స్కూల్కి నేను వచ్చి పుస్తకాలు కలెక్ట్ చేసుకుంటాను. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే ఆ పుస్తకాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు శర్మ. ఆ తర్వాత చాలాసార్లు శర్మ వచ్చి మరికొన్ని పుస్తకాలు ఇచ్చాడు. పుస్తకాలు చదవటం అనురాధకు మొదట్నుంచి ఆసక్తే. కొత్త పుస్తకాలు చదివాక దెబ్బలు తగిలి భూమి మీద పడిపోయిన పక్షికి మళ్లీ రెక్కలకు సత్తు వచ్చి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నట్లు అనిపించింది. రాజేంద్రుడు మాత్రం మర్చిపోలేకపోతూ ఉందామే. నిన్ను వదిలేసి నీ నగలు కాజేసి అతను ఎటో వెళ్ళిపోయాడు. ఇంకా మెళ్ళో ఆ తాళిబొట్టు ఎందుకు? తీసి పారయ్యి. నీకు నచ్చిన మరో మగాడిని ఎంచుకుని సుఖపడు అంది వసుమతి ఓ రోజు. నేను మరొకరి సొత్తని చెప్పేది ఈ తాళిబొట్టేనే. మెళ్ళో తాళి లేకుండా తిరిగితే అందరి కళ్ళు నా మీదే ఉంటాయి. నన్ను లోబర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మొగుడు లేని ఆడదంటే అందరికీ లోకువే అంది అనురాధ. మళ్ళీ ఆ ప్రసక్తి రాలేదు వాళ్ళిద్దరి మధ్య. ఎందుకనో రాజేంద్ర మీద ఆమెకు కోపం లేదు. అనురాధ చెప్పే పాఠం పిల్లలు ఆసక్తిగా వినసాగారు. ఆ పీరియడ్ పూర్తి కాకముందే హెడ్ మాస్టర్ రాజారావు రూంలోకి వచ్చాడు. హెడ్ మాస్టర్ని చూసి క్లాసులోని పిల్లలంతా లేచి నిలబడ్డారు. ఏదన్నా ముఖ్యమైన విషయం చెప్పటానికి ఆయన వచ్చాడేమోననుకుందామే. ఎలా ఉంది మా స్కూలు? అడిగాడు రాజారావు. ఈ ప్రశ్న అడగటానికా క్లాస్ రూంలోకి వచ్చింది? ఈ స్కూల్ ఏం నచ్చలేదు. వచ్చే సంవత్సరం మరో స్కూల్కి వెళ్దామనుకుంటున్నాను అని అందామని నోటిదాకా వచ్చింది. నా రూమ్కి రండి అనేసి వెళ్ళబోయాడు. పీరియడ్ అయ్యాక వస్తానండి, లెసన్ మధ్యలో ఉన్నాను అందామే. పర్వాలేదులేండి, ఈ కుర్రాళ్లలో ఎవరూ ఐఏఎస్ పరీక్షలు రాయబోవటం లేదు. హెడ్ మాస్టరు వెళ్ళిపోయాడు. పీరియడ్ పూర్తయ్యే వరకు క్లాసు వదిలి వెళ్ళలేదామే. హెచ్ఎం కోపడతాడేమోననుకుంటూ ఆయన రూంలోకి వెళ్ళింది. రాజారావు ఒక్కడే కూర్చున్నాడు గదిలో. రండి అనురాధ గారు, కూర్చోండి. మీలో మంచి పట్టుదల, వృత్తి పట్ల సిన్సియారిటీ ఉందండి. అందుకే మీరంటే నాకు ఇష్టం అన్నాడు. మీరంటే నాకు ఇష్టం అన్న మాటలు ఆయన పలికిన విధానం చూస్తే ఒంటి మీద తేళ్లు, జెర్రులు పాకినట్లు అనిపించింది ఆమెకు. మింగేసేటట్లు చూసే ఆయన చూపులు కూడా నచ్చలేదు. 50 ఏళ్ల వయసు వచ్చింది, ఇవేం బుద్ధులో అనుకుంది మనస్సులో. మీకు లోన్ కావాలంటే ఓ 5,000, 10,000 తీసుకోండి. జీతంలో ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం అన్నాడాయన అప్లికేషన్ కాగితం ఆమెకు అందిస్తూ. అప్లికేషన్ ఇస్తూ తన చేతిని తాకాలని ఆయన చేసిన ప్రయత్నం గమనించి టేబుల్ మీద ఉన్న తన చేతుల్ని వెనక్కి తీసుకుంది. నాకు ఏ లోన్ అవసరం లేదండి, జీతం సరిపోతుంది. నేను ఒక్కదాన్నే కదా. చివరి మాటలు అన్నాక నాలిక ఖర్చుకుంది. హెచ్ఎం తన మాటలు అడ్వాంటేజ్గా తీసుకుంటాడని అనుకుందామే. ఒక్కరే ఎలా ఉండగలుగుతున్నారండి? రాత్రులు మరీ కష్టం. స్నేహితురాలి ఇంట్లో ఉంటున్నారట.
భర్త వదిలేసి వెళ్ళిపోయాడా? మంచి ఫిగరును వదిలి ఎలా వెళ్ళగలిగాడండి? వెకిలిగా నవ్వుతూ అన్నాడాయన. కాలి చెప్పు తీసి కొడదామన్నంత కోపం వచ్చిందామెకు. తమాయించుకుని లేచి నిలబడింది అనురాధ. హెచ్ఎం గదిలోకి మరో టీచరు రావటంతో అక్కడి నుంచి వెంటనే బయటపడటానికి వీలు చిక్కిందామెకు. భార్యను వదిలేసిన మగాడిని ఏమీ అనని సంఘం భర్త వదిలేసిన ఆడదాన్ని మాత్రం పీడిస్తూనే ఉంటుంది. మగతోడు లేకుండా ఆడది బతకలేదన్నట్లుగా పరిస్థితులు సృష్టిస్తారు. వీలు దొరికినప్పుడల్లా ఆడదాని అందాన్ని జుర్రుకోవాలని ప్రతి మగాడు ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. వాడు ముసలివాడైనా ముతకైనా ఆ బుద్ధి పోనిచ్చుకోడు. శర్మ, మహర్షి లాంటి మంచివాళ్ళు తటస్థపడ్డారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మొత్తం మగజాతి మీదే ద్వేషం పెంచుకునేదేమో. స్కూల్ బెల్ కొట్టిన శబ్దం వినిపించి ఆలోచనల నుండి తేరుకుని స్టాఫ్ రూంలోకి నడిచింది అనురాధ. ముకుంద శర్మ కనబడి నెల రోజులైంది. ఓసారి అతను రూముకు వెళ్ళి చూసి రావాలి అనుకుంది అనురాధ ఆదివారం నాడు. శర్మ రాసిచ్చిన అడ్రస్ స్లిప్ భద్రంగా బ్యాగులో పెట్టుకుంది. మహర్షి తోడు వస్తానని అన్నాడు, కానీ వద్దంది. ఏ నెంబర్ బస్సు ఎక్కాలో వివరంగా చెప్పాడు మహర్షి. తార్నాక దగ్గర శర్మ ఉండేది. బస్సులో ప్రయాణం గంటే, కానీ బస్సుల కోసం 2 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. పెద్దగా ఇబ్బంది లేకుండానే శర్మ ఉండే ఇంటికి చేరుకుంది. ఇంటి గేటు దగ్గర ఓనర్ పేరు చదివి ఆశ్చర్యపోయింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనుకుంది. ఆ ఇల్లు హెడ్ మాస్టరు రాజారావుది. ముందు గదిలో ఉంటున్న శర్మ కిటికీ నుంచి అనురాధను చూసి, లోపలికి రండి మేడం అని గట్టిగా కేకేశాడు. గేటు దాటి ఇంట్లోకి వచ్చింది. మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారిదే ఇల్లు అన్నాడు శర్మ. మీరెప్పుడు ఈ విషయం చెప్పలేదే? అప్పుడప్పుడు మా స్కూల్కి వచ్చినప్పుడు రాజారావు గారికి విష్ చేస్తుంటే స్కూల్లోనే పరిచయం అనుకున్నాను అందామే. రాజారావు గారికి మాకు బీరకాయ పీచు చుట్టరికం కూడా ఉందిలేండి. ఆయనకి 3 ఆడపిల్లలు, 3 పెళ్లికొచ్చిన వారే. పెద్ద అమ్మాయిని నన్ను చేసుకోమని గొడవ చేస్తూ ఉంటాడు, కానీ నాకు పెళ్లి మీద ధ్యాసే లేదు. స్కూల్లో చండశాసనుడని చెప్పారు కదా, ఇంట్లో చూడండి ఆయన పరిస్థితి. పంచదార తీసుకురావటానికి రేషన్ షాపుకు వెళ్ళాడు. మరో 5 నిమిషాల్లో వస్తాడు, కూర్చోండి అన్నాడు శర్మ తన గదిలోని కుర్చీ తెచ్చి వరండాలో వేస్తూ. నేను రాజారావు గారిని కలవటానికి రాలేదు. మీరు నెల రోజుల నుంచి కనిపించకపోయేసరికి ఓసారి చూసి వెళదామని వచ్చాను. ఓ 10 రోజులు మా ఊళ్ళో క్యాంప్. హైదరాబాద్ తిరిగి వచ్చేసరికి మలేరియా జ్వరం పట్టుకుంది. 2-3 రోజుల నుంచి కొంచెం లేచి తిరుగుతున్నాను. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. మీరు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరాలని చెప్పారు కదా, వివరాలు కనుక్కున్నాను. మీ స్కూల్కు దగ్గరలో బర్కత్పురాలో ఆంధ్ర మహిళా సభ వాళ్ళ హాస్టల్ ఉంది, అందులో చేరండి. మా స్నేహితురాలు హాస్టల్లో ఉండొద్దంటుంది, తనతో పాటే ఉండమంటుంది. నేను వాళ్ళ ఇంట్లో ఉండటానికి వాళ్ళ ఆయనకు కూడా అభ్యంతరం లేదు. మరి ఇంకేం, వసుమతి గారింట్లోనే ఉండొచ్చు కదా. నా మటుకు వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు. మహర్షి గారితో సరదాగా కబుర్లు, వసుమతి కొడుకుతో ఆడుకోవటం, నాకు ఏ లోటు లేకుండానే చూసుకుంటున్నారు. కానీ వసుమతి మానసిక క్షోభే భరించలేకపోతున్నాను అంది మెల్లగా అనురాధ. వాళ్ళకేం ఆర్థిక సమస్యలు లేవనుకుంటాను. సొంత ఇల్లు, అన్నదమ్ములిద్దరికీ మంచి ఉద్యోగాలు. వసుమతి భర్తకు కూడా ఏ చెడు అలవాట్లు లేదనుకుంటాను. ఆ విషయమేదో తెలుసుకోవాలనే ఆసక్తి శర్మలో కలిగింది. వసుమతి భర్త ప్రమోద్కు వ్యసనాలేవి లేవు, కానీ అంతకంటే భయంకరమైన జబ్బొకటి ఉంది. వాళ్ళింట్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసింది. పైకి మంచివాడులాగానే కనిపిస్తాడు, కానీ ఒత్త అనుమాన మనిషి. వసుమతి ఇతర మగాళ్లతో మాట్లాడితే సహించలేడు. ఆఖరికి పాలవాడితో మాట్లాడినా, కూరగాయల వాడితో మాట్లాడినా చిక్కే. మాటలతో ఆ అమ్మాయిని చిత్రహింసలు పెడతాడు. ఇంట్లోంచి బయటకు కదలొద్దని శాసిస్తాడు. తప్పనిసరి బయటికి వెళ్లాల్సి వస్తే నన్ను, మహర్షిను తోడు తీసుకెళ్లమంటాడు. మొన్నొక రోజు ఆ విషయాలన్నీ చెప్పి ఏడ్చేసింది వసుమతి నా దగ్గర. రాత్రిళ్ళు కొడుకు తనకు పుట్టినవాడేనా చెప్పమని బుగ్గలు గట్టిగా గిల్లుతూ తొడపాసం పెడుతూ హింసిస్తాడట. స్వగ్రామంలో ఎవరితోనన్నా సంబంధాలు ఉన్నాయేమోనని చెప్పమంటాడట. అటువంటి సంబంధాలు ఏవీ లేవని చెప్పినా నమ్మడట. మళ్ళీ మిగతా విషయాలలో బాగానే ఉంటాడు. ఆమెను కాలు కింద పెట్టనివ్వడు. ఇంట్లో కావలసిన సౌకర్యాలన్నీ అమర్చుతాడు. ఆ అమ్మాయికి చీరలు, నగలు తెచ్చిపడేస్తాడు. ఇతర ఆడవాళ్లతో ఎవరితో అమర్యాదగా మాట్లాడడు. కిందటి నెలలో మీరొచ్చి వెళ్ళిపోయాక కూడా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆయనకు తెలియనివ్వకుండా మీతో అఫైర్ నడుపుతున్నదని భార్య మీద విరుచుకుపడ్డాడు. మధ్యలో నేను కలుగజేసుకుని
ఆయన మనసులో ప్రవహిస్తున్న మురుగు కాలవని ఎండిపోయేటట్లు చేయాలని ప్రయత్నిస్తే నన్ను కోపడ్డాడు. అడ్డమైన మగాళ్ళతో స్నేహాలు మంచివి కాదని, మిమ్మల్ని మళ్ళీ ఆ గడప తొక్కనివ్వొద్దని గట్టిగా చెప్పాడు. అందుకే వాళ్ళింట్లో ఉండకుండా హాస్టల్లో చేరిపోదామనుకుంటున్నాను. అదే కాక మరో కారణం కూడా ఉంది. నేను డబ్బు ఇవ్వబోతే వసుమతి తీసుకోదు. వాళ్ళింట్లో ఉంటూ భోజనం చేస్తూ నా జీతం డబ్బులు వాళ్ళు ముట్టుకోకపోవడం నాకు నచ్చలేదు. అనురాధ చెప్పిన విషయం విని నిట్టూర్పు విడిచాడు శర్మ. సంస్కారం లేని మనిషి వాసన లేని పువ్వు లాంటి వాడండి. మనిషిని గాయపరచటం ఎంత తప్పో మనసును గాయపరచటం అంతకంటే పెద్ద తప్పు అన్నాడతను. భర్త ధోరణి మార్చాలని ప్రయత్నించి విఫలమై రాజీ బ్రతుకుతున్న వసుమతి కూర్చి మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ చాలాసేపు. రోడ్డు మీద ఆడుకుంటున్న పక్కింటి కుర్రాడని పిలిచి డబ్బులు ఫ్లాస్క్ ఇచ్చి ఈరానీ హోటల్లో టీ పట్టుకు రమ్మని చెప్పాడు శర్మ. మళ్ళీ మాటల్లో పడ్డారు వాళ్ళిద్దరూ. నగరంలోని పాఠశాలల గురించి చర్చించుకున్నారు. రేషన్ షాపు నుంచి పంచదార తీసుకుని వచ్చాడు రాజారావు. భర్త రిక్షాల నుంచి దిగటం గమనించింది రాజారావు భార్య. 5 కిలోల పంచదార తీసుకురావటానికి రిక్షా కావాల్సి వచ్చిందా? గేటు దగ్గరే నిలదీసి అడిగింది. కొంచెం నీరసంగా ఉంటే రిక్షా ఎక్కి వచ్చానులే అన్నాడు భార్య మాటలు చుట్టుపక్కల ఎవరన్నా వింటారేమోనని చూస్తూ. మీదేం పోయింది? కాకరకాయలు కారులో తీసుకువస్తారు. పక్క పిన్ను ఢిల్లీ నుంచి విమానంలో తీసుకువస్తారు. 3 ఆడపిల్లల్ని అత్తవారింటికి పెళ్లిళ్ళు చేసి పంపాలన్న ఆలోచనే లేదు. 4 పళ్ళాల నిండా అన్నం తిని రిక్షాల మీద తిరగటం తెలుసు. అందరికీ వినపడేటట్లు పెద్దగానే అందామే. బయట గొడవెందుకని తలుంచుకుని లోపలికి రాబోయాడు. వరండాలో కూర్చున్న అనురాధ లేచి నిలబడి నమస్తే అంది. నువ్వెవరివమ్మా? రాజారావు భార్య అనురాధ దగ్గరకొచ్చి అడిగింది. మీ వారు పనిచేసే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానండి. రాజారావు భార్య తారా జువ్వలా లేచింది. భర్త మీద విరుచుకుపడింది. నీ కూతురంత వయసున్న ఆడపిల్లల్ని ఏకంగా ఇంటి అడ్రస్ ఇచ్చి రమ్మంటున్నావన్నమాట. 50 ఏళ్ళు వచ్చాయి కానీ బుద్ధి రాలేదు. నా కర్మ కొద్దీ దొరికాడు. భర్తను లోపలికి నెట్టినంత పనిచేసి తను లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. తల్లి కూతుళ్ళు ఆయన్ను చుట్టుముట్టి మాటలతో చీల్చి చెండాడుతున్న శబ్దాలు అనురాధకు వినిపించాయి. ఆయన స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయునుల చేతులు పట్టుకుని అల్లరి చేసినట్లు రాజారావు గారి భార్యకు ఇంతకు పూర్వమే వార్తలందాయి. అందుకే ఆయన్ని దులిపివేస్తున్నది. ఇంట్లో కుక్కిన పేనులా ఉంటాడు కానీ మళ్ళీ బయటికి వెళితే పూలరంగడిలా తిరుగుతాడు. ఆయన పద్ధతులు మార్చుకోడు. రాజారావు గూర్చి తనకు తెలిసిన విషయాలు చెప్పాడు శర్మ. 1 గంటసేపు అక్కడ కూర్చుని వచ్చేసింది అనురాధ.